నంబాల కోటేశ్వరరావు కుటుంబానికి తీరని ఆవేదనను మిగిల్చింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. చివరకు ఆయన భౌతిక దేహాన్ని కూడా కడసారి చూసుకోకుండా అవకాశం కూడా దక్కించకుండా చేసింది. కేశవరావు కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆయన భౌతికకాయానికి ఇతర మావోయిస్టులతో కలిపి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. కేశవరావు కుటుంబీకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చితాభస్మమైనా తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేటలోని ప్రస్తుత పరిస్థితిపై ఐన్యూస్ ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. అగ్రనేత కేంద్ర కార్యదర్శి సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మృతి చెంది 7 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో 7 రోజులుగా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే నంబాల కేశవ్ బ్రదరు రామ్ ప్రసాద్ ఉన్నారో, అంతేకాకుండా మరికొంతమంది గ్రామస్తులతో కలిపి గత 7 రోజులుగా కూడా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఏదైతే నంబాల కేశవ్ మృతదేహం కోసం నిరీక్షించారో, అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నిన్న ఎవరైతే నారాయణపుర జిల్లా ఎస్పీ అయితే ఏదైతే నంబాల కేశవరావుతో పాటు మిగతా కొంతమంది 5గురు మృతదేహాలకు సంబంధించి ఎవరు కూడా రానందువల్ల అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ఖననం చేస్తున్నామని, అదేవిధంగా నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఖననం చేశామనేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం నంబాల కేశవ్ ఇంటి దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు, నిన్నటి వరకు కూడా నంబాల కేశవ్ మృతదేహం గ్రామానికి వస్తుంది. 45 ఏళ్ల క్రితం మనం నంబాల కేశవ్ చూసాము. మళ్ళీ కడసారి చూసుకొని ఆయనకి అంతిక వీడ్కోలు పలుకుదామనేసి గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మృతదేహం ఇవ్వడం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నామని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు కూడా గత 7 రోజులు కూడా నంబాల కేశవ్ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేయాలని మాత్రం తీవ్రంగా ప్రయత్నించిన నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే నారాయణపూర్ జిల్లా ఎస్పీ విడుదల చేసిన వీడియోలో మనం చూసుకోవచ్చు, ఏదైతే నారాయణపూర్ జిల్లాలో మనం చూసుకుంటే నంబాల కేశవ్ మృతదేహంతో పాటు 5 మృతదేహాలు కూడా ఏదైతే తుప్పల్లో సామూహికంగా ఖననం చేయడం మాత్రం కొంత తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మనం చూసుకోవచ్చు, ఉగ్రవాదులు సైతం మరణించిన తర్వాత వారికి సంబంధించిన ఎవరైనా బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వస్తే వాళ్ళ మృతదేహాలు ఇవ్వడం రాజ్యాంగ హక్కు. మనం పౌరుల హక్కులు అనేవి బతుకునే వాళ్ళకి కాదు, చనిపోయిన వాళ్ళకు కూడా ఉంటామనేసి రాజ్యాంగం చెప్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని పట్టించుకోకపోవడం మాత్రం చాలా దారుణమైన పరిస్థితి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇంతవరకు కూడా ఏదైతే నంబాల కేశవ్ మృతదేహం వస్తుందని ఎంతో నిరీక్షించిన కుటుంబ సభ్యులు మాత్రం నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఏదైతే నిన్నటి వరకు కూడా నంబాల కేశవ్ వస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు ఈరోజు మనం నంబాల కేశవ్ సంబంధించిన ఏదైతే ఫోటో ఉంది, ఫోటోకు సంబంధించి పూలదండేసి దీపాలు కూడా పెట్టారు. అంతే నంబాల కేశవ్ అంత్యక్రియలు జరిగిపోయిన కోణంలో పూర్తిగా కొంత అసహనంగా గురైతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఒక పేదల కోసం 45 ఏళ్ల క్రితం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటంలో అప్పుడున్న కమ్యూనిస్టు పార్టీ భావజాలాన్ని తీసుకొని ఆ కమ్యూనిస్టులు వెళ్ళిన నంబాల కేశవ్ సంబంధించి కనీసం మృతదేహాన్ని కూడా కడచరి చూడే అవకాశం లేకపోవడం మాత్రం చాలా దారుణమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఏదైతే గ్రామస్తులకు సంబంధించి కూడా కొంతమంది ఏదైతే నంబాల కేశవ్ మృతదేహం వస్తుందని దూర ప్రాంతాల నుంచి కూడా బంధువులు వచ్చి నంబాల కేశవ్ మృతదేహం కోసం ఎదురు చూసినా నిరాశ ఎదురైంది అనుకోవచ్చు. తల్లిగారు కూడా ఉన్నారు. తల్లిగారు కూడా ఏదైతే కడచారి కొడుకు కోసం చూశారు, పాపం 6 రోజులుగా కూడా ఎదురు చూసినా సరే ఆవిడికి నిరాశ ఎదురైంది అనుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నంబాల కేశవ్ తండ్రి భారతమ్మ గారు మనతో పాటు ఉన్నారో ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, కేశవ్ వస్తారని అనుకున్నారా ఏంటి? ఆడొస్తాడని ఆయన నమ్మో 5-6 రోజులు చచ్చిపోవడం చూస్తాను. ఇక్కడ ఏ మంచం మీద ఎక్కడేమన్నా ఎప్పటికి వస్తాడని చూస్తాం. పువ్వు అంటే శాంతిని చూస్తాం, మనసు శాంతి అవుతుందని. పిల్లలు లేరు, పాపం లేరు, నేను చూస్తాను. తెచ్చినారు పోనీ ఆ శవానికి ఇచ్చేసి చూసి ముద్రాడేసి నాకు తీసుకెళ్ళిపోతుంది కదా దేవుడు, ఆడికి తీసుకెళ్ళాలా చేసేనన్న ఆయన మా అవసరం అవుతుంది. చూసుకోవచ్చు, నంబాల కేశవ్ తల్లిగారు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 ఏళ్ల క్రితము ప్రజల తాలూకా ఏదైతే బాగోగులు చూడడానికి, ఇక్కడ అణచివేతల నుంచి ప్రజల్ని విముక్తి పట్టడానికి, ఆదివాసీల పక్షాన పోరాడడానికి బీటెక్ ఎంటెక్ చదివిన నంబాల కేశవ్ అసలు మనం చూసుకోవచ్చు, నంబాల కేశవ్ ఏదైతే జియ్యన్నపేట గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఒక భూస్వామిగా చెప్పుకోవచ్చు. అప్పట్లో వాళ్ళ ఫాదరు టీచర్గా వ్యవహరించారు. 25 ఎకరాల పొలం కూడా ఉంది. మరి అలాంటి మంచి పొజిషన్లో కూడా పేదల
పక్షాన పోరాడిన నంబాల కేసుకు సంబంధించి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందజేస్తే హిందూ సాంప్రదాయ ప్రకారం ఖననం చేస్తే వాళ్ళకు కూడా కొంత తృప్తిని కలిగిస్తుందని ఎంతో ఆశించారు. అయితే ఈ ఆశ మొత్తం నిరాశ అయిందనుకోవచ్చు. నిన్న ఏదైతే నారాయణపురం జిల్లా ఎస్పీ చెప్పిన వార్త తర్వాత పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలే కాక కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు నంబాల కేశవ్ సంబంధించి ఇంట్లోనే మనం చూసుకోవచ్చు. నంబాల కేశవ్ పెద్ద అన్నయ్యన ఢిల్లీశ్వరరావు మనం చూసుకోవచ్చు. ఈయన పోర్ట్ చైర్మన్గా రిటైర్ కూడా అయ్యారు. ఇటు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కూడా ఆయన ఫోటో ఉంది. అంటే ఎంత ఉన్నతమైన కుటుంబం మనం ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఎంత ఉన్నతమైన కుటుంబంలో మనం చూసుకోవచ్చు. అప్పట్లో నంబాల కేశవ్ బ్రదరు కూడా మంచి ఎడ్యుకేటెడ్గా ఉండి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నంబాల కేశవ్ వదిన గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో అమ్మ అసలు కేశవరావు గారు మృతదేహం వస్తుందని మనం చూసాము, ఎదురు చూసాము, కానీ నిరాశ ఎదురైంది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నాము? చాలా మాకందరికీ కూడా చాలా ఈ మనసు తట్టుకోలేనట్టుగా అనిపిస్తుంది. ఇంచుమించు బుధవారం మనకి వార్త తెలిసింది, మనం విన్నాము టీవీల్లో. అప్పటి నుంచి ఏంటి మనం కనీసం ఆ బాడీని చూద్దాం అనేసి మొత్తం మా పిల్లలు ఎప్పుడు మా చిన్నాన్ని మేము చూడలేదు, ఇంత గొప్ప వ్యక్తి అని మాకు ఇప్పుడు తెలిసింది. ఒకసారి మేము కళ్ళతో చూసుకుంటాము, ఆయన చివరి చూపు ఒకసారి చూస్తామని మా అమ్మాయి అయితే ఎన్ని రోజుల నుంచి వరుసగా ఇక్కడే వెయిట్ చేస్తుంది తన పనులన్నీ వదులుకుని. అలాగే మా మేనగోడళ్ళు అందరూ, మా కుటుంబం మొత్తం ఆయన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. 45 సంవత్సరాలుగా ఆయన మేము చూడలేదు. ఆయన చివరిసారి ఒక్కసారి ఆయన చూసుకుందామని వాళ్ళ అమ్మగారు, అలాగే మేమందరం కూడా కొద్ది రోజులే నాకు ఆయనతో అనుబంధమైన చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మనసు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి చిన్నప్పుడు అందరూ చాలా అమాయకుడు అనుకునేవాళ్ళు. ఇంత ఇన్నోసెంట్ అని అందరూ మన భాషలో వెరీ ఇన్నోసెంట్ అని అనుకునేవాళ్ళం. మరి ఏ విధంగా ఆయనకి నమ్ముకున్నాడు, ఆయన అంత బలంగా అయిపోయాడు, మానసికంగా అంత బలంగా అయిపోయాడు అనేది మనకు తెలీదు. బట్ అది మన కర్మల దీని ప్రకారం లేదా ఆయన ఆశయాల ప్రకారం, మనం హిందువులైతే కర్మలు అనుకుంటున్నాం కదా, దాని ప్రకారం జరిగిందో చెప్పలేము. ఆయన పుట్టడం కూడా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, శ్రీరాముడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడు. మరి అందుకే అడవుల్లో ఆయన జీవితం ఇది చేసుకున్నాడో మరి తెలీదు. ఏదైనా అయిపోయింది, ఆయన జీవితం కంప్లీట్ అయిపోయింది. ఆయన అనుకున్నట్టుగా ఎప్పటికీ నేను ఎక్కడో నిన్న మొన్న చదివాను, రేదర్ యూట్యూబ్లో చూశాను, సోషల్ మీడియాలోనూ. ఆయన వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే ఆయన 27 ఎంతమంది గన్మెన్ ఉండేవాళ్ళట కదా, వాళ్ళందరూనేమో మీరు ముందు పారిపోండి అని చెప్పారట ఆయనకి. అయినప్పటికీ నేను పారిపోవడం కాదు, మీతో పాటు నేనున్నాను, ముందు నేనున్న తర్వాత నా తర్వాతే మీరు చనిపోవాలి, కానీ నాకన్నా ముందు మీరు చనిపోకూడదు అన్నట్టుగా ఆయన అంటే ఆయన ఎటువంటి మనిషి అనేది. సో అంత గొప్ప వ్యక్తిని ఒక్కసారి ముఖం చూద్దాం, ఒకసారి చూసి ఆయనకి మా కుటుంబం తరపున వాళ్ళ తండ్రి ఎలాగూ లేరు, ఆయనకు కూడా నాన్న మేము ఏ విధంగానూ కూడా అందరము కలిసి నీకు ఉండి మీకు తృప్తిగా ఉండేటట్టు, నీ కొడుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా మా అందరితో పాటు చూసుకుంటున్నాం నాన్న అనే ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి మేము అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ అది సాధ్యపడనివ్వలేదు. ఇది మాకు చాలా చాలా బాధ. అంటే ఏ వ్యక్తికి కూడా ఈ కష్టం రాకూడదు, ఎటువంటి వ్యక్తికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని నాకు అనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు వదిన గారు కూడా మనం హైలీ ఎడ్యుకేషన్ ఫ్యామిలీకి సంబంధించిన వారు కూడా ఇంత దీనిగా ఉండేటప్పుడు కూడా అసలుకి ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ఆఖరి చూపుల కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఏదైతే పేపర్లో సోషల్ మీడియాలో తెలుసుకున్న తర్వాత వాళ్ళ పెదనాన్న వాళ్ళ చిన్నాన్న ఇంత గొప్ప వ్యక్తి, ఒకసారి ఆఖరి చూపులు చూద్దామనేసి వాళ్ళ మనవరాలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి చూపులు నోచుకోకుండా ఈ విధంగా దారుణంగా చేయడము చాలా దారుణమని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ బ్రదర్ ఢిల్లీశ్వరరావు ఉన్నారు, ఆయనకి తండ్రి లాంటి వారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఢిల్లీశ్వరరావు గారు కూడా మనతో పాటు ఉన్నారో ఆయన బ్రదర్ రామ్ ప్రసాద్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఏదైతే చివరిసారిగా అస్థికలు తేవడానికి కూడా అవకాశం కల్పించట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ యొక్క మొత్తం ఈ 7 రోజులు జరిగిన అసలు ఏం జరిగింది ఏంటి కేశవరావు బ్రదర్ ఢిల్లీశ్వరరావు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మనం చూసుకోవచ్చు బడుగు బలహీన వర్గాల కోసం 45 సంవత్సరాల క్రితం అడవబాట పెట్టిన మీ తమ్ముడు నంబాల కేశవరావు ఒక దారుణమైన పరిస్థితిలో ఎన్కౌంటర్ అయిన తర్వాత చివరిసారిగా ఆయన యొక్క పార్థిదేహాన్ని గ్రామస్తులకి వాళ్ళ అభిమానులకి చూపించాలనే ప్రయత్నంలో విఫలమయ్యారు అనుకోవచ్చు. అసలుకి ఈ గ్రామస్తులు అభిమానుల కంటే నా కుటుంబ సభ్యులు, తర్వాత మా
ముసలైన అమ్మగారిని వీళ్ళకి తెచ్చి బాధ్యత పెద్ద కొడుకుగా నాకుంది కదండి. అది మేము చేయాలి కదా. వీళ్ళందరూ కదా మా వదిన గారు, వీళ్ళందరూ మా రిలేషన్స్ మధ్యలో అందరూ. ఇప్పుడు సో అంచేత మీరు మా కుటుంబ సభ్యులకి ముందు నేను ఒక ఇక్కడ తెచ్చుకోలేని పరిస్థితుల్లో నిస్సహాయకుడిగా దోషిగా ఉన్నాను కదా. అది ప్రాబ్లం. అంటే ఇది ఎంతోమంది గతంలో కూడా ఈ యొక్క బడబాట పెట్టిన వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ యొక్క బాధ్య దేహాలను అప్పచెప్పిన పరిస్థితి ఉంటుంది. తీవ్రవాదులను సైతం మరణించిన తర్వాత ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి రాజ్యాంగం కూడా మనకుంది. కానీ ఇవన్నీ ఉల్లంఘించి ఎవరూ లేరు, మేము అంత్యక్రియలు చేశామని నారాయణపూర్ జిల్లా ఎస్పీ చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటారు? నేను చెప్పే కంటే మీకు అందరికీ బాగా తెలుసు. మీడియా కవరేజ్ చేస్తున్నారు. ఎంతమంది మా బ్రదర్ 2 రోజుల నుంచి అక్కడ ఉన్నాడు, ఎంతెంత ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అంబులెన్స్ పెట్టి డీప్ ఫ్రీజర్ పెట్టుకొని ఇప్పుడు ఇస్తారు అనేది అన్ని ఫార్మాలిటీస్ ఇవ్వాలి. కోర్టు తాలూకా ఆర్డర్ కూడా వాళ్ళకి సర్వ్ చేస్తూ కష్టపడి ఇస్తాము, ఇవ్వండి అని కోరుకుంటూ వస్తున్నాము. కానీ వాళ్ళు నిన్నటి వరకు ఏం చెప్పారు, నిన్న మధ్యాహ్నం వరకు వాళ్ళు ఇవ్వమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇవ్వరు అంతే. నిన్న మధ్యాహ్నం ఎవరో కొంతమంది తెలుగు పోలీస్ ఆఫీసర్ని పిలిచి వాళ్ళ చేత ఇంటరాక్ట్ చేయించి చదివి చెప్పించారు. ఇదంతా కూడా ఈ పరిస్థితుల్లో మీకు ఇవ్వడం కాదండి, మీరే వచ్చి ఇక్కడ నుంచి మా వాళ్ళు దహన సంస్కారాలు చేస్తారు, మీరు ఇక్కడ ఉండండి, అది సరిపోతుంది అన్నట్టు అయితే మేము చాలా కోపంగా మా వాడు చెప్పాడు. మీరు దహన సంస్కారం చేయడం ఏంటండి అంటే, ఒక స్థితి మీద మనిషిని పెట్టిస్తే దహన సంస్కారం అయిపోయిందా? మాకు ఒక పద్ధతి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా రిలీజియస్ ప్రాక్టీసెస్ బట్టి మేము చేసుకోవాలి కదా. దాన్ని మన్నించకుండా మీరేమో మాకు చెప్పకుండా, కనీసం ఒక ఇన్ఫార్మ్ చేయకుండా మీరు చేశారు. కనీసం మీరు ఏం చేయదలుచుకున్నారు మాకు రాసివ్వండి, దాన్ని మీకు చెప్తాం మేము. ఇంచేత మేము కోర్టు ఆర్డర్ ఇచ్చాం కదా. మీ అడ్వకేట్ జనరల్కి కోర్టు డైరెక్ట్ చేసింది అది ఇచ్చినట్టు చేయమని చెప్పేసి బాడీసు. అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నారు. ఏమని చెప్పారు? కోర్ట్ సెడ్ దట్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ వీ ఆర్డర్ టు హ్యాండ్ ఓవర్ ద బాడీ టు ది రిలేటివ్స్ అండ్ లెట్ దెమ్ డూ దేర్ ఫైనల్ రైట్స్, దిస్ ఇస్ ద రైట్ అని కోర్టు చెప్పింది. అది చెప్పిన తర్వాత కూడా మరి మీకు అది సర్వ్ చేసిన తర్వాత ఆంధ్ర పోలీస్కి, మీకు ఛత్తీస్గఢ్కి చేసిన తర్వాత ఇప్పుడు మీరు దాన్నేమో బాడీని మీరు దానం చేసుకోవాలని చూస్తుంటే ఎలా అండి అని చెప్పి మేము అడిగాము. అది తప్పది. కోర్ట్ డైరెక్షన్ ఫాలో అయ్యి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము పీస్ఫుల్గా తీసుకెళ్తాము. లేదు అంటే మీరేం చేయాలంటే మీరు కండిషన్స్ పెట్టండి, ఏ పరిస్థితుల్లో మేము దాన సంస్కారం మా విలేజ్లో మేము చేసుకోవాలి, అవన్నీ ఫాలో అవుతాము. అది కాకపోతే మీరే ఆ బాడీని తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ అక్కడే చేయండి, మీ ఎదురుగా మీరు ఉండండి, ఇంకా ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూస్తాము, మా దాన సంస్కారం చేసుకున్న తర్వాత మీరేమో కావాలంటే తర్వాత కూడా మీరు కావాలంటే మీ పోలీసులు పెట్టుకోండి ఎవరినైనా, మేము బాగా చేస్తున్నామా లేదా అని చేసి ఏదైనా మేము ప్రాబ్లం క్రియేట్ చేస్తామా లేదా అని. అది మీరు ఫాలో అవ్వకుండా కనీసం మాకేమో తీసుకున్న పరిస్థితి లేకుండా, ఫెసిలిటేట్ చేయకుండా, మాకు అక్కడ తీసుకెళ్ళనివ్వకుండా మీరు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పుడు డిస్ఓన్డ్ అన్క్లెయిమ్డ్ బాడీస్ వీఆర్ క్రిమేటెడ్ అని పోలీసు, ఛత్తీస్గఢ్ పోలీసు ఇచ్చింది. ఈజ్ ఇట్ ఇది ఫ్యాక్ట్? మీరు జర్నలిస్టులు మీకు అందరికీ తెలుసు, ఎన్ని రోజుల నుంచి మా వాళ్ళు ఉంటున్నారు, అక్కడ చేస్తున్నారు, పద్ధతి ప్రకారంగా అడిగాము, అన్నీ చెప్పాము కదా. చేసిన తర్వాత కూడా డిస్ఫౌండ్ అండ్ అన్క్లెయిమ్డ్ ఏంటిది? అది ఎంత అబ్జర్వ్డ్గా ఉంది. అదే మీ తాలూకా పోలీసు లేకపోతే మీ తాలూకా హైయర్ అఫీషియల్ తాలూకా ఎవరికైనా చనిపోతే మీ తాలూకా మీరు చేస్తారా? లేదు కదా. కనీసం మనిషి లేడు. The soul has departed. Where it has reached, nobody knows. Now only his dead body ఉంది. అది కూడా ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. అది తెలిసేటప్పుడు కనీసం దానికి హానర్ చేసి చనిపోయిన బాడీకి చేయాలి కదా. ఒక జంతువు చనిపోతేనే మనం బాగా దాన్ని పాతిపెట్టి ఏదో చేసి మనం ఎంతో ఒక బాగా చూస్తాం కదా. ఓ మనిషి ఇంతటి వాటి మేము ఉండగా, మా ఫ్యామిలీ మనిషి ఎదురు ఉండగా మీరేమో దాన సంస్కారాలు చేస్తామంటున్నారు. ఏమిటిది? అన్యాయం కదా. దాన సంస్కారం ఏంటది? మీరేదో అక్కడేదో మీరేం చేశారని నాకు తెలిసి వచ్చింది. అక్కడ వేసి మీ జర్నలిస్టుల వల్ల వీళ్ళు చేసే కర్రలు పేల్చారు, దాని మీద పెట్రోల్ పోసారు, ఇక నిప్పంటించారు.
ఇదా దంత సంస్కారం? ఇదా మన హిందూ మతం చెప్తుంది? అంటే మీరేంటి మాకు హిందూ మతంలో ఉండమంటారా, ఇంకో మతంలో జాయిన్ వెళ్ళిపోమంటారా? ఐ హ్యావ్ టు గో టు ది షిఫ్ట్ టు ది అదర్ ఫెయిత్ బికాజ్ యూ పీపుల్ ఆర్ నాట్ హానరింగ్ వాట్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వాట్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ under the Article 21, 14 and other. So that's not being honored. Why you talk about everything, all the way that we are the safeguarders of the Constitution, we are the followers of Ambedkar, and all the political bigs and other people, they give a lot of things, says that Constitution, everybody says that is. If the Constitution is really, it is being adhered to and implemented. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాలు మీకు అందించింది ఈ విషయంలో? రాష్ట్ర ప్రకారం వాళ్ళు సహకారం చేస్తే మాకు ఈ పరిస్థితి ఉండదు కదండి. వాళ్ళకే రిక్వెస్ట్ చేశాము, వాళ్ళే ముందు చెప్పారు మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి పేర్లు అడిగారు. పేర్లు అడిగితే ఇచ్చాము. అది ఇన్ఫార్మ్ చేశాము అక్కడ పోలీసుకి కూడా, ఇక్కడ పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాము. ముందు ఫస్ట్ టైం మా తాలూకా వెహికల్ తీసుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సీన్ మారిపోయింది. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి అక్కడికి ఏం చేశారు, మీరు పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ చేసి మళ్ళీ మా వాళ్ళని అక్కడి నుంచి ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి భయపెట్టి మీరు మళ్ళీ వెళ్ళారంటే మీకేమో తప్పకుండా మేమేమో అరెస్ట్ చేస్తామని అన్నారు వాళ్ళు. అంత విధిగా బాధ పెట్టవలసింది ఏమొచ్చిందండి ఇందులోనే. ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ అందుచేత తెచ్చుకున్నాము. అది ఎస్పీకి కూడా చెప్పాను నేను, మీరు చేసిన పరిస్థితిలో చేయట్లేదు కాబట్టి నేను కోర్టుకు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ హౌస్ మోషన్ ఆర్ habeas corpus petition. And accordingly it has been done. Court has given the direction. After court is getting, is it not your duty to honor as a citizen of India? Is it my duty to honor the court, the High Court direction and to get my body back? And see that it is honorably, it is being cremated in my village. That is where my ancestors are being cremated, where my father was cremated, my mother was, rather, all the fathers were cremated, the forefathers. It's a sheer a threat on our constitution and our life, and you have done that unceremonious job in the name of wearing uniform and as a police. That's all. మనం చూసుకోవచ్చు, ఏదైతే నంబాల కేశవరావు మృతదేహం సంబంధించి కూడా వాళ్ళ ప్రధాన ఢిల్లీస్పుర కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం అంటే ఉద్యమాలు పూర్తిగడ్డ అని చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ నక్సలిజం ఉద్యమంలో కూడా అక్కడున్న అధికారులు అప్పట్లో చెప్పింది ఏకీ రాస్తా, శ్రీకాకుళం నక్సలిజం ఏకీ రాస్తా అనే ఒక వాదన అయితే ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఒక ఏదైతే నంబాల కేశవ్ సంబంధించిన మృతి మాత్రం తీవ్ర కలత చెందుతుందో చెప్తుంది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఖననం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కూడా మా యొక్క బాధ్యత దేహం అప్పచెప్పడంలో అసలు ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేసేవి, రాజ్యాంగ హక్కులను ఎందుకు ఉల్లంఘన చేసేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చివరిసారిగా మనం చూసుకోవచ్చు, తన చిన్న తమ్ముడు రామ్ ప్రసాద్ ఇప్పుడు కూడా నారాయణపురం జిల్లాలో అయితే ఉండడం జరిగింది. ఆఖరిసారిగా తమ అస్థికులు చితాభాసం కూడా తీసుకొని వచ్చి దానినైనా సరే ఒక శాస్త్రబద్ధంగా చేయాలని కుటుంబ సభ్యులు అయితే ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ స్టూడియో.